అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రామకృష్ణ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్. మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి పెద్ద రచ్చ నడుస్తుంది. అసలు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అంటే ఏంటి? దీనివల్ల ఎవరికి ఉపయోగం? సో దీన్ని ఎవరు ఆమోదిస్తున్నారు? ఎవరు వ్యతిరేకిస్తున్నారు? ఈ వీడియోలో చూద్దాం. సో అసలు బనకచెర్ల అనేది ఎక్కడ ఉంది? ఇది ప్రాజెక్ట్ నీటిని ఎక్కడి నుంచి తీసుకొద్దారో ఒకసారి చూద్దాం. సో బనకచెర్ల అనేది ఇక్కడ ఉందాం అనుకుందామండి అసలు. సో ఇక్కడ బనకచెర్ల ఉంది అనుకుందాం. సో ఈ బనకచెర్ల అనేది ఎక్కడ ఉంది? కర్నూలులో ఉంది. అంటే రాయలసీమ ప్రాంతం. ఇదంతా రాయలసీమ ప్రాంతం. సో బేసిక్గానే రాయలసీమ ప్రాంతం అంటేనే కరువుకి ఒక సింబల్గా ఉంటుంది. అంటే ఎక్కువగా నీరు ఉండదు, పంటలు సరిగ్గా పండవు. సో అలాంటి ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలి అంటే బాబు గారు అనుకునే, చంద్రబాబు నాయుడు గారు అనుకునేది ఏంటంటే గోదావరి నుంచి ఇక్కడ బనకచెర్లలో డ్యామ్ కట్టి ఇక్కడున్న వాటర్ని ఇక్కడికి తీసుకొద్దాం. సో గోదావరి దగ్గర ఉన్న వాటర్ని బనకచెర్ల తీసుకువస్తే అంటే ఎలాగా? లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా. సో లిఫ్ట్ ఇరిగేషన్ అంటే చాలామందికి తెలియదు కాబట్టి, అంటే ఏదైనా కాలువ దగ్గర ఉన్న వాటర్ని మన ఇంటి దాకా తీసుకొచ్చి మొక్కలకు వేయాలంటే మనం ఏం చేస్తాం? ఒక చిన్న మోటార్ని కనెక్ట్ చేసి పైప్ ద్వారా ఆ వాటర్ని మొత్తం కరెంట్ ద్వారా అది తీసుకెళ్ళి వాటర్ యూజ్ చేసుకుంటాం. అంటే కాకపోతే సేమ్ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఇదే. కాకపోతే ఏంటంటే డిఫరెన్స్, లిఫ్ట్ ఇరిగేషన్స్లో పైపులు చాలా పెద్దవి ఉంటాయి. అంటే ఒక్కొక్కటి 1 మీటర్ రేడియస్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం చిన్న చిన్న యూజ్ చేసే పైప్ ఏంటంటే 1 మిల్లీమీటర్ డయామీటర్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడున్న వాటర్ ఎందుకు గోదావరినే సెలెక్ట్ చేసుకున్నారంటే మనందరికీ తెలుసు గోదావరి అనేది జీవనది, ఎప్పుడు వాటర్ ఉంటూనే ఉంటుంది. సో అక్కడ నుంచి వాటర్ తీసుకొని ఈ బనకచెర్ల ద్వారా ఏదైనా మనం ప్రాజెక్ట్ తీసుకుంటున్నామో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ బనకచెర్లకు తీసుకొస్తే ఈ రాయలసీమలో ఉన్న ప్రతి రాష్ట్రానికి కూడా ఈ వాటర్ వెళ్ళుద్ది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు బనకచెర్ల ప్రాజెక్ట్ని ఆమోదించారు, ప్రతిపాదించారు ఇలా ఉంటే బాగుంటుంది అని. సో దీని గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి నెల రోజుల క్రితమేమో సపోర్ట్ చేశారు, ఇది మంచిదే, దీనివల్ల రాయలసీమకు వాటర్ వస్తుందని. కానీ ఇప్పుడేమంటున్నారు? నెల రోజుల తర్వాత ఇది వద్దు, ఇది కట్టడం వల్ల వేస్ట్, డబ్బులు వేస్ట్ తప్ప ఏమీ లేదు అంటున్నారు. ఆయన ఎందుకు అంటున్నారో ఒకసారి చూద్దాం. ఆయన ఎందుకు అంటున్నారంటే ఇక్కడ బనకచెర్ల అనేది ఎక్కడ? ఇక్కడ తెలంగాణ, అలాగే కర్ణాటక బార్డర్లో ఉంది కాబట్టి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి కొంచెం నీరు అనేది ఈ రెండు ప్లేసుల నుంచి కూడా బనకచెర్లకి వాటర్ వెళ్తూనే ఉంటుంది. కాకపోతే ఎక్కువ మొత్తంలో కాదు, మొత్తం అంతా రాయలసీమకు సరిపడేంత వాటర్ అనేది అక్కడికి వెళ్ళదు. కాబట్టి ఏంటంటున్నారంటే బాబు గారు ఏం చేస్తున్నారు? ఈ గోదావరి నది నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ బనకచెర్లకు తీసుకొస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుద్దని బాబు గారు అంటున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఎవరైనా, అంటే ఇది దిగు స్థాయి కదా రాష్ట్రం, సో ఎగువ స్థాయిలో ఉన్న రాష్ట్రాలు అక్కడ ఆనకట్ట కడితే ఇప్పటి నుంచి వచ్చే మొత్తం అంతా వాటర్ అంతా కూడా ఆగిపోతుంది కదా, ఇక్కడ డ్యామ్ కట్టినా ఉపయోగం ఏముంది అని జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రతిపాదిస్తున్నారు. నిజమే, ఆయన చెప్పింది కూడా అక్షరాలు నిజమే, కాదనట్లేదు. నిజంగానే వాళ్ళేమన్నా డ్యామ్ కట్టుకుంటే కనుక మనకు వాటర్ రాదు. ఆ ఉద్దేశంతోనే ఏం చేస్తున్నారు? గోదావరిలో ఉన్న నీటిని ఇక్కడ తీసుకురావడానికి ఇక్కడ బనకచెర్లలో కడుతున్నారు. నిజమే, ఒకవేళ వీళ్ళు నిజంగానే తెలంగాణలో కానీ కర్ణాటకలో కానీ ఎగువ రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే నిజంగానే డ్యామ్ కడితే వాళ్ళకి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు ఏ డ్యామ్ అన్నా సరే నిండిపోవాల్సిందే. మరి ఇప్పుడు ఎక్కువ నీరు వచ్చినప్పుడు ఏం చేస్తారు? గేట్లు రిలీజ్ చేస్తారు. అప్పుడన్నా వాటర్ కనీసం బనకచెర్లకు వస్తుంది కదా, అప్పుడన్నా మన దగ్గర ఒక డ్యామ్ ఉండాలి కదా నిల్వ చేసుకోవడానికి. ఎవరికన్నా మిగులు జలాలు ఉంటాయి. అలాగే వాళ్ళకు కూడా వరదలు వచ్చినప్పుడు ఈ మిగులు జలాలు మళ్ళీ బనకచెర్లకు వస్తాయి. అప్పుడన్నా మన దగ్గర ఒక డ్యామ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఎప్పటికైనా సరే ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి బాబు గారు అంటున్నారు. నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ఒక నెల రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు దీనికి సపోర్ట్ చేశారు, కానీ ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు నాకు అర్థం కావట్లా. అంటే అప్పుడు ఒక రకమైన స్క్రిప్ట్, ఇప్పుడు ఒక రకమైన స్క్రిప్ట్ వచ్చిందా? నిజంగా స్క్రిప్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేరా, చెప్పలేరా?
నాకు అర్థం కావట్లా. సో ఈ ఒక్క పాయింట్కి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ సీమ ప్రజలే చాలా వరకు అసహించుకుంటున్నారు. ఎందుకంటే నిజంగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ అయితే రాయలసీమకే కదా ఎక్కువగా ఉపయోగమైంది. దాని లక్ష్యమే రాయలసీమ కోసం. ఆ వాటర్ వస్తుంది, అక్కడ ఉన్న పొలాలన్నీ కూడా బాగా పండుతాయి. కేవలం పొలాలకే కాదు, పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ నీటిని ఉపయోగించుకోవచ్చు. అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రాయలసీమ బిడ్డ అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాడు కదా. మరి ఆ రాయలసీమకి ఉపయోగకరంగా ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సపోర్ట్ చేయడం లేదు? అంటే తన సీమ కోసం కాకుండా తన వ్యక్తిగత కోసం మాత్రమే ఎప్పుడు రాజకీయాలు చేసుకుంటాడా? ఇప్పటికే వేల కోట్లు తినేసరిన ఆరోపణతో ఎప్పుడు ఏదో కేసు పడుతూనే ఉంటుంది. ఇప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు జగన్మోహన్ రెడ్డి అని చాలామందికి తెలుసు. జస్ట్ ఆధారాలు రావడం కాస్త లేట్ అవుతుంది అంతే తప్ప రేపో మాపో ఈజీగా తేలిపోతే ఆయన కూడా మళ్ళీ లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. సో మరి ఎలాగో ఒక మంచి ఆలోచన వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రికి రావచ్చు, లేదంటే ఒక నేతకి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు నీ సీమకి మంచి జరుగుతుందంటే ఎందుకు అడ్డుకుంటున్నావో నీకే తెలియాలి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ప్రజలకి ఉపయోగపడే పని మీరు ఎప్పుడు చేయలేదు. అంతెందుకు మొన్నటి వరకు మంచినీళ్ళు కూడా లేవు. అలాంటిది ఇప్పుడు బాబు గారు ఆయన పర్సనల్ ప్లేస్ కాకపోయినా సరే చాలా ఖర్చు పెట్టి ఇలా చేద్దామని ఒక ఆలోచన తీసుకొచ్చారు. దాన్ని కూడా మీరు అడ్డుకుంటున్నారంటే రాయలసీమ మీద మీకు ఎంత ప్రేమ ఉందో మాకు అర్థమవుతుంది. సో ఇది గైస్, అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే బనకచెర్ల అనేది ఒక రాయలసీమ ప్రాంతం. సో అక్కడ నీళ్ళు అనేది కరువుగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ నీళ్ళు ఉండవు కాబట్టి గోదావరి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బనకచెర్లకు వాటర్ తీసుకొస్తే కనుక ఆ రాయలసీమ ప్రాంతంలో సస్యశ్యామలం అవుతుంది అండి. అక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు కదా, ఎగువ రాష్ట్రాల వాళ్ళు డ్యాములు కట్టుకుంటే మనకు వాటర్ రాదు కదా. ఆయన చెప్పేది అక్కడ గోదావరి సైడ్ కాదు, తెలంగాణ సైడ్ కానీ కర్ణాటక సైడ్ ఎగువ రాష్ట్రాల సైడ్ నుంచి ఒకవేళ డ్యామ్ కడితే కనుక రాదు కదా వాటర్ అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వాళ్ళకి వరదలు వచ్చినప్పుడు మిగులు జలాలు ఉంటాయి కదా, అంటే వరదలు వస్తే గ్యారంటీగా గేట్లు ఎత్తాలి కదా, ఆ ఎత్తినప్పుడు మనం స్టోర్ చేసుకోవడం కన్నా సరే మన దగ్గర ఒక డ్యామ్ ఉండాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి నిజంగా మీరే చెప్పండి, ఈ గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది రాయలసీమ ప్రజలకు అవసరమా కాదో అనేది మీ విలువైన కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.